ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అంతే, ఇంకేం లేదు. ఈ మధ్య నేను బలహీనపడ్డాను అని మీకు ఎవరికైనా అనిపిస్తే, గత వారం ఈ వారం వాక్యాల ద్వారా నేను హెచ్చరింపబడ్డానని మీకు అనిపిస్తే, నేను ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ బలపడడానికి అని మీరు అడిగితే మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఇక్కడ ఏం చేయాలో చెప్పనా? 3 విషయాలు చేయాలి. 3. అందులో నంబర్ 1, జ్ఞాపకము చేసుకోవాలి, రిమెంబర్. మారు మనసు పొందాలి, రిపెంట్. మొదటి క్రియలను చేయాలి. డూ, రిమెంబర్, రిపెంట్ అండ్ డూ. ఈ 3 ముక్కలు గుర్తుపెట్టుకోండి. ఏమిటది? నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకోండి. అర్థం ఏంటి? ఒకప్పుడు నువ్వు ఎలాగున్నావు జ్ఞాపకం చేసుకో. ఒకప్పుడు నీ బలం ఏంటి? ఒకప్పుడు నీ ఆత్మీయ జీవితం ఏమిటి? ఒకప్పుడు నీ భక్తి జీవితం ఏమిటి? ఒకప్పుడు నువ్వు ఎంత చురుకుగా, యాక్టివ్గా, అసలు ఆత్మీయంగా ఎంత ఉత్సాహంగా, ఉజ్జీవంగా ఉండేవాడివో జ్ఞాపకం చేసుకో. ఇంకేం జ్ఞాపకం చేసుకోవాలి? పాపం అనే భయంకరమైన మట్టి బురదలో నేను దొర్లుతుండగా దేవుడు నన్ను కడిగాడని జ్ఞాపకం చేసుకో. తన ఇంటిలోనికి ఆయన చేర్చుకున్నాడని జ్ఞాపకం చేసుకో. ఉచితంగా క్షమాపణ దయచేశాడు, ఉచితంగా రక్షణ దయచేశాడని జ్ఞాపకం చేసుకో. రిమెంబర్, జ్ఞాపకం చేసుకో. ఆయనకు వేరుగా, ఆయనకు దూరంగా ఉన్నప్పుడే నేను చనిపోయి ఉంటే పరిస్థితి ఎలాగుండేదో అని ఒక్కసారి ఊహించుకొని, జ్ఞాపకం చేసుకొని, ఆయన తన కృపచేత నన్ను రక్షించుకున్నాడు, కృపచేత నన్ను ఇక్కడికి చేర్చుకున్నాడు అని జ్ఞాపకం చేసుకో. పాపం అనే బురదలో పడిపోయిన మనలను కడిగింది మళ్ళీ మనం బురదలో పడిపోవడానికా? కాదే. ఏ స్థితిలో నుండి పడిపోతూ ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. రిమెంబర్. రిమెంబరింగ్ విల్ రీకనెక్ట్ యూ. రిమెంబరింగ్ విల్ లీడ్ టు రీకనెక్షన్. జ్ఞాపకం చేసుకుంటే కనెక్షన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అందుకే జ్ఞాపకం చేసుకో. తర్వాత ఏం చేయాలట? మారు మనసు పొందు. రిపెంట్. నిజమే, నేను తప్పు చేశాను. నిజమే, నేను దారి తప్పాను. నిజమే, నేను బలహీనుడిని అయిపోయాను. ఈ తప్పు అలా ఉండకూడదు. రిపెంట్. మన దేవుడు మారు మనస్సు పొంది తిరిగి వస్తే క్షమించడానికి ఎప్పుడు, అంగీకరించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండేవాడు. తర్వాత ఏం చేయాలట? మొదటి క్రియలు చేయి. అప్పుడు నువ్వేం చేసావు అది చెయ్యి. అప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు అలా ఉండు. అప్పుడు ఎలా ఉండేవాడిని? రోజు బైబిల్ చదివేవాడిని. చదువు. మానేసావు కదా ఈ మధ్య బైబిల్ చదవడం. జనరల్ చెప్తున్నా, మనలో కొంతమంది ఒకప్పుడు బైబిల్ బాగా చదివేవారు, ఈ మధ్య మానేయలేదు, మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఒకప్పుడు బాగా ప్రార్థన చేసుకునేవారు, ఈ మధ్య చేయట్లా, స్టార్ట్ చేయాలి. ప్రభుని ఆరాధించేవారు, ఈ మధ్య చేయట్లా, చేయాలి. బేసిక్స్ కూడా ఈరోజు మనం చేయట్లేదు అనుకోండి, ఆ బేసిక్స్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. లేదంటే అలానే మనము దేవునికి దూరమైపోయి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం.